హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వరూప, PBBSc నర్సింగ్. ఈరోజు మన వీడియోలో ఏంటి ఛత్రపతి శివాజీ గారు కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? రాజు రాజ్యానికి యుద్ధానికి ఎంత ప్రాముఖ్యమో మన హాస్పిటల్కి అండ్ NIC కూడా ఒక రాజు ఉన్నారు ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి. ఆ రాజు ఎవరో తెలుసా మీకు? ఆ రాజు ఎవరంటే హ్యాండ్ వాషింగ్ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. మనం ఏ ప్రొసీజర్స్ చేయాలన్నా, బేబీ కేర్ అవ్వాలన్నా సరే హ్యాండ్ వాష్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ హ్యాండ్ వాషింగ్ స్టెప్స్ ఏంటో ఈరోజు మన వీడియోలో త్వరగా డిస్కస్ చేసేద్దామా. ఇవి టోటల్ 6 స్టెప్స్. జ్యువెలరీస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకొని హ్యాండ్స్ని వెట్ చేసుకొని 2 to 3 పప్స్ వరకు సొల్యూషన్ తీసుకొని ఫస్ట్ స్టెప్ పామ్ టు పామ్, సెకండ్ స్టెప్ రైట్ పామ్ ఓవర్ ది లెఫ్ట్ డోర్సమ్, లెఫ్ట్ పామ్ ఓవర్ ది రైట్ డోర్సమ్, థర్డ్ స్టెప్ ఇంటర్లేసింగ్ ద ఫింగర్స్, ఫోర్త్ స్టెప్ చూడండి ఎలా ఇంటర్లాక్ చేస్తున్నారో ఫింగర్స్ని విత్ నకల్స్ క్లీనింగ్ కూడా చేస్తున్నారు. అండ్ అవర్ 5th స్టెప్ వచ్చేసి థంబ్ రొటేషన్. థంబ్ అనేది ఎప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండాలి, మిగతా 4 ఫింగర్స్ అప్వర్డ్ డైరెక్షన్ ఉండి క్లీన్ చేసుకోవాలి. అండ్ అవర్ లాస్ట్ స్టెప్ వచ్చేసి టిప్ ఆఫ్ ద ఫింగర్స్ క్లీనింగ్. సో ఈ 6 స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రిస్ట్ క్లీనింగ్ చేసుకొని మన హ్యాండ్స్ని రన్నింగ్ వాటర్ కింద క్లీన్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఎంత టైంలో చేయాలంటే 40 to 60 సెకండ్స్ చేయాలి. ఈచ్ స్టెప్ వచ్చేసి 7 to 10 సెకండ్స్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ కూడా చేయొచ్చు కదా. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ లేటర్. బాయ్ బాయ్.